సీఎం చంద్రబాబు వ్యాపారుల వద్దకు నేరుగా వెళ్లారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బేసెంట్ రోడ్లో పర్యటించారు. కాలినడకని దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులతో మాట్లాడారు. తొలుత చింతజూపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను ప్రమిదలు, జ్యూట్ బ్యాగులు వ్యాపారం చేస్తున్నట్లు అతడు తెలిపారు. యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీశారు. మనం 2 సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ నేను తీసుకున్నాను అక్క. చెప్పుల వ్యాపారి చదలవాడ వెంకట కృష్ణారావుతో సీఎం మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరును తెలుసుకున్నారు. చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గిందో పరిశీలించారు. వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న గోడబత్తి లక్ష్మి అనే మహిళతో మాట్లాడారు. పన్ను తగ్గింపుతో దసరా, దీపావళి పండుగలకు విక్రయాలు ఎలా పెరిగాయని పలువురు వ్యాపారులను ఆరా తీశారు. జీఎస్టీ తగ్గింపు ప్రకారం ధరలు వర్తింపజేస్తున్నారా లేదా అని పరిశీలించారు. పలువురు కొనుగోలుదారులు సీఎంతో సెల్ఫీ దిగారు. ఉంది. లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను. మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే ఒకసారి కాలు తీశారు. కాదము ఎట్లా యాక్సిడెంట్ అయింది సార్. అంటే షుగర్ యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీశారు. మనం 2 సంవత్సరాలు మనం తమరు గెలిచే